అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో వ్యూవర్స్కి ఒక విన్నపం అప్పీల్ చేయాలనుకున్నాను. అది సలహా అనుకోండి, సూచన అనుకోండి, ఇంకా ఏదైనా అనుకోండి. నేను గత 3 రోజుల ముందుగా ఒక వీడియో చేయటం జరిగింది. ఆ వీడియో ఏంటంటే, జగన్ ఎదురు దాడి వ్యూహం అసలు కారణం ఏంటి అనే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చేసిన సందర్భం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన విధానం మీద, ప్రెస్ మీట్లో చెప్పిన మాటల మీద నేను ఆ వీడియో చేయడం జరిగింది. సరే, ఆ వీడియో చూసినటువంటి నా వ్యూవర్స్, అంటే టోటల్గా ఆ వీడియో చూసిన వారందరూ కొంతమంది సానుకూలంగాను, కొంతమంది వ్యతిరేకంగాను పెట్టారు. సో అది ఇబ్బంది లేదు. ప్రజాస్వామ్యంలో మనం చెప్పిన మాటల్ని కొంతమంది మద్దతు ఇవ్వచ్చు, కొంతమంది వ్యతిరేకించవచ్చు. సో దాని మీద కామెంట్లు పెట్టారు అనేక మంది. కొంతమంది అబ్యూజ్ లాంగ్వేజ్తో కామెంట్లు పెట్టడం జరిగింది. వ్యూవర్స్ సహోదరులకి నేను చెప్పే విన్నపం, చేసుకునే అప్పీల్ ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఎవరినైనా అభిమానించవచ్చు, ఎవరికైనా మద్దతు తెలియవచ్చు. మేము యూట్యూబర్స్గా ఒక సబ్జెక్ట్ని అనలైజ్ చేస్తుంటాము, సమాజంలో మంచేదో చెడేదో విశ్లేషిస్తుంటాము. ఆ విశ్లేషణలో 90%, అబవ్ 90% మేము కరెక్ట్గానే చెప్తుంటాము. ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ వీడియో చేయము. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తోనే నేను ఆ వీడియో చేశాను. ఆ వీడియోస్లో నా మీద అబ్యూజ్ లాంగ్వేజ్తో కామెంట్ పెట్టిన సోదరులకు నేను చేసే విన్నపం ఏంటంటే, సబ్జెక్ట్ పరంగా మీరు ఎన్నైనా కామెంట్లు పెట్టండి, ఏవైనా క్వశ్చన్స్ అడగండి, నేను దానికి సమాధానం చెప్తాను. ఎందుకంటే నేను గత సంవత్సరం రోజుల పైగా నేను వీడియోలు చేస్తున్నాను. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని గౌరవప్రదంగా జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తాను, చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అంటాను, పవన్ కళ్యాణ్ గారు అంటాను, లోకేష్ బాబు గారు అంటాను. ఎవరు పేరు చెప్పినా కూడా పెద్దల పేర్లు గారు అనే పదాన్ని నేను ఉపయోగిస్తాను. ఒక్కొక్కసారి ఏదైనా మధ్యలో జగన్ అని వస్తే రావచ్చు, చంద్రబాబు అని వస్తే రావచ్చు, అంటే ఆ సబ్జెక్ట్ పరంగా వస్తే రావచ్చు. కానీ నేను ఎప్పుడూ కూడా అగౌరవపరిచే విధంగా ఎవరి గురించి మాట్లాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది, మీరు ఏ కామెంట్లు పెట్టింది నేను చెప్పను. కానీ మీరు కొన్ని అభ్యంతరకరమైన మాటలతో మెసేజ్లు పెట్టడం జరిగింది. అది పద్ధతి కాదు. ఎందుకంటే మీకు సమాజం పట్ల గౌరవం ఉన్నట్లయితే, మీ పిల్లల పట్ల మీకు బాధ్యత ఉన్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మీకు గౌరవం ఉన్నట్లయితే, అభిమానం ఉన్నట్లయితే మీరు అటువంటి వ్యాఖ్యలు చేయరు. నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? ఒక మేడం గారు పెట్టారు, జగన్ గారు కాగ్ రిపోర్ట్ చేతిలో పట్టుకొని చెప్పాడు, మీరు ముందు రిపోర్ట్ రెడీ చేసుకొని తెలుసుకొని రండి, కాగ్ రిపోర్ట్ను కూడా మీరు వ్యతిరేకిస్తారా అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కాగ్ రిపోర్ట్ గురించి చెప్పాడా? నాకైతే కాగ్ రిపోర్ట్ అని అనిపించలేదు మేడం. మీరు కాగ్ రిపోర్ట్ అని కానీ చెప్పినట్లయితే దాన్ని మళ్ళీ మీరు ఒకసారి దేని గురించి కాగ్ రిపోర్ట్లో చెప్పాడో మీరు దయచేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రెస్ మీట్లో నేను వీడియోలో చేసినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తాను. అది మీరు మళ్ళీ చూసి వాటిలో ఏముందో చెప్పండి. నేను ఏం చెప్పాను? మొదటగా విద్యుత్ ఒప్పందాల గురించి చెప్పాను. విద్యుత్ ఒప్పందాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? సెకీ ఒప్పందంలో నేను చేసుకున్న దాన్ని వీళ్ళు వ్యతిరేకించారు, నేను ₹2.53 ఒప్పందం చేసుకున్నాను, వీళ్ళు తర్వాత ఇక్కడ చేసుకున్న యాక్సిస్ అనే కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందంలో ₹4.60 ఒప్పందం చేసుకున్నారు అని చెప్పడం జరిగింది. నేను దాని గురించి మీకు చెప్పింది ఏంటంటే, సెకీ ఒప్పందంలో ఆదాన్ కంపెనీతో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందం అనేది ఆ ₹2.53 అనేది ఓన్లీ విద్యుత్ కొనుగోలు మాత్రమే.
ఇక్కడ యాక్సిస్ సంస్థతో చేసుకున్న ఒప్పందం కొనుగోలు ప్లస్ ట్రాన్స్పోర్టు రెండు కలిపి చేసుకున్న ఒప్పందం. మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. సెకీతో చేసుకున్న ఒప్పందం వల్ల దాదాపు ₹4.70 దాదాపు ₹5 దాకా కూడా పడుతుంది అని నేను మీకు చెప్పాను. ఇకపోతే కొన్ని సంస్థలకి, ఉర్సా సంస్థకి వైజాగ్లో ₹10 స్థలం కేటాయించారు. ₹10 ఒక ఇడ్లీ కూడా రాదు వైజాగ్లో, కానీ ₹10 ఎకరా చొప్పున కేటాయించారు అని చెప్పడం జరిగింది. ఇది చెబుతూ ఎక్కడైనా టెండరింగ్ పిలిచి కాంపిటీషన్ పెట్టి వేలంలాగా పెట్టి ఎక్కువ డబ్బులకు అమ్ముతారని అంటే అది మనం భూములు అమ్మి వ్యాపారం చేయట్లేదు. అక్కడ భూములు కొన్ని సంస్థలకు కేటాయించి వాళ్ళు అక్కడ వాణిజ్య కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు, ఒక కంపెనీలు పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావటం వల్ల అక్కడ ట్యాక్సేషన్ పెరుగుతుంది. ఈ విధంగా కూడా వాళ్ళు తయారు చేసిన వస్తువు మీద ట్యాక్స్ వస్తుంది, అక్కడ పనిచేసే ఎంప్లాయీ మీద ట్యాక్స్ వస్తుంది, వాళ్ళు కొనుగోలు చేసే ముడి సరుకుల మీద ట్యాక్స్ వస్తుంది, వాళ్ళకు వచ్చిన ఆదాయం మీద ట్యాక్స్ వస్తుంది. ఇన్ని రకాలుగా ఒక కంపెనీ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఇన్ని రకాలుగా ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది. అందుకని ప్రభుత్వం కొంచెం సానుకూల ధరలోనూ తక్కువ ధరలకు భూమిని కేటాయిస్తుంది. కానీ ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పచ్చి అబద్ధం. ప్రభుత్వం కూడా దీన్ని ఖండించింది. ఉర్సా సంస్థకి ఎకరం ₹1,00,00,000 చొప్పున కొన్ని ప్రదేశాలలో, ఎకరం ₹50 లక్షల వంతున కొన్ని ప్రదేశాలలో కేటాయించడం జరిగింది. వాళ్ళకి ₹10 కేటాయించినారు అనటం శుద్ధ అబద్ధం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా అది చెప్పటం కూడా అది ఒక నేరం, అది ఒక క్రైమ్ కూడా. పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి అలా చెప్పకూడదు. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి, అది ప్రెస్ మీట్ కాదు, మీ క్రియేటివ్ ప్రెస్ మీట్. అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అందరు విలేకరులు కానొస్తున్నైతే ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని అరైజ్ చేస్తారు. దీనికి మీరు సమాధానం చెప్పాలి. లేదు ₹10 ఉర్సా సంస్థ కేటాయించినట్లు మీ దగ్గర ఏమైనా జీవో కాపీ ఉంటే చూపించండి. అలా చెప్పకూడదు. ప్రభుత్వం నామకే వస్తే ₹10 కేటాయించింది ఓన్లీ టాటాకి. టాటా సంస్థకు మాత్రమే ₹10 ఎకరా వంతున కేటాయించింది. అసలు ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళకి, కానీ కొన్ని రూల్స్ ఒప్పుకో బాగుండదు కాబట్టి వాళ్ళకి ₹10 వంతున లీజు కేటాయించింది. ఎందుకంటే టాటా సంస్థ అనేది జస్ట్ లైక్ గవర్నమెంట్, నాట్ ఏ గవర్నమెంట్, జస్ట్ లైక్ గవర్నమెంట్. దానికి ఒక వ్యక్తి అనేది ఉండదు, అదొక పబ్లిక్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే టాటా సంస్థ వాళ్ళు అక్కడ ఎక్కువ అధికారాన్ని చలాయించినప్పటికీ అది టాటా వ్యక్తిగతం కాదు, టాటా ట్రస్ట్. టాటా కంపెనీలో వచ్చిన లాభాలన్నీ వాళ్ళ సొంత టాటా ట్రస్ట్లోనికి ఎక్కువ పర్సెంట్ వాళ్ళకు వచ్చిన ఆదాయానంతా టాటా ట్రస్ట్లోకి ఇస్తున్నారు. టాటా ట్రస్ట్ అనేది అది ప్రభుత్వానికి తిరిగి ఏదో ఒకటి డొనేషన్ రూపంలో ఇస్తుంది. దీంట్లో ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు కూడా అంటే వాళ్ళ మెయింటెనెన్స్కి వాటికి ఏదో ఫార్మాలిటీగా తీసుకొచ్చుకొని వాళ్ళు దాని గురించి సంపాదించుకొని చేయాలనే సంస్థ కాదు అది. భారతదేశంలో వచ్చిన ప్రతి ఉపద్రవంలో టాటా సంస్థ అనేది కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల డొనేషన్ చేసి ఉంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని పదుల సంఖ్యలో గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకి టాటా ట్రస్ట్ కృషి చేసింది. అదందరూ మనం గ్రహించుకోవాలి. కాబట్టి టాటా సంస్థకి ఇచ్చింది మాత్రం వాస్తవమే. టాటా సంస్థకి అసలు ఫ్రీగానే ఇవ్వాలి. ఎందుకంటే అది కూడా గవర్నమెంట్ సంస్థ మాదిరిగానే అందులో చేసేటటువంటి ఎంప్లాయీస్కి గవర్నమెంట్ సంస్థలు ఏమేమైతే సదుపాయాలన్నీ ఉంటాయో ఆ సదుపాయాలన్నీ ఉంటాయి. అక్కడ టాటా సంస్థలో పనిచేసే వాళ్ళు కూడా మేము గవర్నమెంట్ సంస్థలో పనిచేసామనే ఫీలింగ్ కూడా వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ టాటా సంస్థకి ఇచ్చిన దానివల్ల ఎవరు అభ్యంతరం ఉండదు, అభ్యంతరం పెట్టకూడదు కూడా. పెట్టితే అది వాళ్ళకి అది ఇబ్బంది అంటే జనాలు మిమ్మల్ని చెదరగొట్టుకుంటారు. ఈరోజు ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థల్లో గుండెకాయ లాంటి సంస్థ టాటా సంస్థ. ఈ టాటా సంస్థకి ఇచ్చినటువంటి భూమిని ఉర్సా సంస్థకి ఇచ్చినారని చెప్పి డైవర్ట్ చేసి మాట్లాడడం, ప్రజలను నమ్మించడం అది భావ్యం కాదు. ఈ కామెంట్లు పెట్టిన సోదరులారా, సోదరీమణులారా, మీరు కూడా దీన్ని గ్రహించుకోండి. ఇకపోతే
అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు 2,30,000 కోట్లు, 2,60,000 కోట్లు. ఇప్పుడు నేను చేసిన అప్పులు చంద్రబాబు 2,60,000 కోట్లు అప్పు చేశాడు. కానీ మన ప్రభుత్వంలో 3,39,000 కోట్లు, 40 కోట్లు అప్పు చేశాము. అంటే ఏది ఎక్కువ దీంట్లో? చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎక్కువ, మీరు చేసిన అప్పు ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు 2,60,000 కోట్లు అప్పు చేసినా కూడా కంటికి కనిపించేటటువంటి అనేక రకమైన ప్రభుత్వ ఆస్తులు చూపించాడు. సచివాలయం కట్టాడు, హైకోర్టు కట్టాడు, హెచ్ఓడి భవనాలు స్టార్ట్ చేశారు, అనేక రకమైన బిల్డింగ్లు కట్టాడు, అనేక జిల్లాల్లో అనేక రకాలైనటువంటి నూతన సంస్థలకి మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను క్రియేట్ చేశారు. మీరేం క్రియేట్ చేశారు? 3,35,000 కోట్లు అప్పు చేసి మీరేం చేశారు? ఆ అప్పులను వివిధ రూపంలో అనేక కుంభకోణాలుగా మార్చేసి అనేక వ్యవస్థలు దుర్వినియోగం చేశారు. ప్రజలకు చిల్లర ఇచ్చినట్టు ఇచ్చి దాని రూపంలో మీరు మీ అనుచరులు కలిసి అనేక కుంభకోణాలకు పాల్గొని అనేక విధాలుగా దోచిపెట్టారు. మీరు కనీసం మౌలిక వసతులైన రోడ్లు కూడా వేయలేకపోయారు. అప్పుడు అమరావతిలో ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ భవనాలను కూడా కంప్లీట్ చేయలేకపోయారు. తర్వాత అమరావతి రాజధానికి అన్ని ఎకరాలు ఎందుకు? నాగార్జున యూనివర్సిటీలో 500 ఎకరాలు సరిపోదని అంటారు. మీకేం ఇబ్బంది? అమరావతి రైతులు అడిగితేడుగా 30,000 ఎకరాలు ఇచ్చారు. అక్కడ మంచి మౌలిక సదుపాయాల కల్పనతో మంచి రాజధాని కడతారు. మీకు ఇబ్బంది ఏంటి? రాజధానికి 33,000 ఎకరాలు అవసరమవుతుందని చెప్పింది మీరే కదా. తర్వాత మీరు ప్రభుత్వంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి అనేక నాటకాలు ఆడి వివిధ రకాలుగా దోబూచులాడి చిట్టచివరిగా రిషికొండలో ప్రభుత్వ పర్యాటక కేంద్రంలో ఉన్నటువంటి బిల్డింగులను పగలగొట్టి ఒక సొంత ప్యాలెస్ నిర్మించుకున్నారు. దానికి ఒక్కదానికి 600 కోట్లు అయింది, 650-700 కోట్లు అయింది. అంటే మీరు ఒక్కరు ఉండటానికి మాత్రం 600-700 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కావాలి. 5-6 కోట్ల ప్రజలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక మంచి రాజధాని అవసరం లేదా? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి రాజధాని అవసరం లేదా? అంటే రాజధాని బాగా కట్టి ప్రజలు అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రజలు అభివృద్ధి చెందితే మీ మాట వినరు. ఎందుకంటే మీరు అభివృద్ధి విరోధకులు కాబట్టి. ప్రజలు అభివృద్ధి చెందితే మీరు చేసేటటువంటి ప్రయోగాలు వికటిస్తాయి, అన్నీ తెలుసుకుంటారు అనే భావన మీలో ఉంది. కాబట్టి దయచేసి వ్యూవర్స్, సోదరిమణులారా, మీరు వినండి, నచ్చితే కామెంట్ పెట్టండి, నచ్చకపోతే వదిలేయండి. అంతేగాని అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఉపయోగించి కామెంట్లు పెట్టొద్దు. అది పెడితే మీరు సమాజానికి ద్రోహం చేసినట్టే. నాలో ఉన్న తప్పును ప్రశ్నించండి. నేను చెప్పినటువంటి విషయంలో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని కామెంట్ పెట్టండి, దాన్ని అడగండి, దానికి నేను మీకు రిప్లై ఇస్తాను. ఇది ఈ వీడియోలో మీకు నేను తెలియజేయాలనుకున్నది. నమస్కారం, ధన్యవాదాలు.